దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ అదేవిధంగా లేబర్ కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడాలని 4 కోట్ల వేతనాలను రద్దు చేయాలని అవుట్ సోర్సింగ్ కార్మికులకు పర్మిట్ చేయాలని దేశవ్యాప్తంగానే ఇప్పటికే పలు కార్మిక వాడల్లో ఈ ఆందోళనలు ప్రారంభమైనాయి. కార్మిక సంఘాలే కాకుండా రైతు నాయకత్వాలు కూడా ఈరోజు బడ్జెట్ ప్రతుల్ని ఆయా ప్రాంతాల్లో దగ్ధం చేస్తున్నారు. ఈరోజు ఈ బడ్జెట్ మీద అందరం కూడా జాగ్రత్తగా దాన్ని గమనించాలి. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఒక వారం రోజుల ముందు ఎకనామిక్ సర్వే, దాంతోపాటుగా అవుట్లుక్, అనేక మంది మేధావులు ఆర్థికవేత్తలు పలు టీవీలలో, హిందూ లాంటి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఈసారి పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడం, నిరుద్యోగం పెరుగుతూ ఉండడం, కొనుగోలు శక్తి క్షీణించడం, ప్రభుత్వ సంస్థలు మూసివేయడం, కొద్దిమంది కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే బాగుపడడం, ఇవన్నీ నేపథ్యంలో ఈ బడ్జెట్